భక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి, ఇతరత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసుల్లో శ్రద్ధ నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించని నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. ఇక నా కథలలోని విశిష్టత ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శ్రుతుల యొక్క ధ్యేయం కూడా ఇదే. ఈ ధ్యేయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయ పక్షాల వివరణ కూడా వద్దు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయ పక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమాడ్ నామకరణ కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తత తెలుస్తుంది. శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తర్వాత సాయి చరిత్ర కథ చెప్పబడుతుంది కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి.